జయ శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. చింతాయాశ్చ చితాయాశ్చ బిందు మాత్ర విశేషతే. చిత దహతి నిర్జీవం, చింతా దహతి జీవనం. ఈ శ్లోకం చెప్తూ విశ్వనాథ్ అనే సుప్రీంకోర్టు జడ్జ్ గారు మొన్న 11 మార్చి అద్దాలు తీసి కంట్లో నీళ్లు తుడుచుకుంటూ ఒక సిగ్నేచర్ చేసిండు ఒక డిసిజన్ మీద. చాలా బాధ వేస్తుంది నేను ఇలాంటి డిసిజన్ ఇచ్చేదానికని. ఏం విషయం అంటే, హరీష్ రాణా అనే 31 సంవత్సరాల అబ్బాయికి ఇచ్ఛామరణం, చావు. ఇంకా ఏం వేరే మార్గం లేదు, విజ్ఞానం కూడా ఓడిపోయింది, ఇంకా చచ్చేది నీకు మార్గం అనే దానికి సిగ్నేచర్ చేశాడు. విషయం ఏమిటంటే, హరీష్ రాణా అనే 31 సంవత్సరం పిల్లగాడు ఇంజనీరింగ్ చదివేటప్పుడు 4 అంతస్తుల నుంచి కింద పడిపోతాడు, నెత్తికి తగులుతుంది. అప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చి ఆపరేషన్ చేస్తారు. ఆయన పండుకునే ఉన్నాడు 13 సంవత్సరాల నుంచి. ఆపరేషన్ ఫెయిల్ అయింది, అయితే ప్రాణం పోలేదు. కండ్లు గుడ్డు మాత్రం తీసిండు. ఇక్కడ చూస్తాడు. ఏం చెప్పాలనేది ఆయనకి భావన లేదు, ఎమోషన్స్ లేదు. ముక్కులో ఒక పైప్ పెట్టి తల్లిదండ్రులు ఆహారం వేస్తున్నారు. 13 సంవత్సరాలు అయింది. పగులు రాత్రి సేవ చేస్తూ మందులు అవి భూమి అంతా అమ్ముకున్నారు. ఏమీ లేదు, నిర్గతికలుగా తయారైపోయారు తల్లిదండ్రులు. గాజియాబాద్లో ముక్కులో ఒక పైప్ వేసి మందులు అవి అన్నీ వేసేది. అంతే ఉంది. డాక్టర్స్ చెప్పినారు ఇంక వేరే మార్గం లేదు, వీడు చచ్చిపోతాడు, సావుడు కూడా ఇట్లే ఉంటాడు, మీరు ఏమైనా చేసుకోండి, ఇది పెట్టుకోండి, కోర్టుకి మనవి పెట్టుకోండి. అప్పుడు వాడు మనవి పెట్టుకున్నారు ఆ మృత్యు కొరకు. అక్కడ సుప్రీంకోర్టు జడ్జు ఇచ్ఛా మృత్యుని ప్రదానం చేసిండు. చావచ్చు, మాకేం అభ్యంతరం లేదు అని డాక్టర్స్ రిపోర్ట్ మీద ఆయనకి ఇచ్చేసిండు. చూడండి, వాళ్ళ తల్లిదండ్రి మీద ఎంత ప్రభావం అవుతుంది, ఆ జడ్జి మీద ఎంత ప్రభావం అయింది. కంట్లో నీళ్ళొచ్చి శ్లోకాలు చెప్పాలంటే చింత అనేది మనిషికి దహనం చేసేస్తుంది. ఇది ఎంత పరిస్థితి వస్తుంది తల్లిదండ్రికి అనే దానికి ఆ జడ్జి కూడా చాలా బాధపడి ఆ శ్లోకం చెప్పి డిసిజన్ ఇచ్చిండు. మీరు నెట్లో కొట్టి చూస్తే ఇవన్నీ డీటెయిల్స్ దొరుకుతావు మీకు. అంటే చెప్పే తాత్పర్యం ఏమంటే, ఈ మనిషి ఏమనుకుంటాడు, సామాన్యంగా మేము కూడా స్పందించాలి, మేము కూడా మనుషులం. ఎక్కడైనా ఏమనైతే మన బంధువు పరివారం, మా గ్రామంలో, మా పట్టణంలో, మేము ఉండే దాంట్లో ఎక్కడైనా మన వాళ్ళకి ఏమైనా అయినప్పుడు మేము కూడా కొద్దిగా స్పందించడము, పోవడము, అక్కడికి మాట్లాడటము, వాళ్ళ దగ్గర సమయం గడపడము, ధైర్యం ఇవ్వటము, ఇవి మానవీయతంగా మేమంతా చేయాలి. మేము కూడా మనుషులము, మాకు కూడా ఆ బాధ స్పందన ఉండాలి. సామాన్యంగా మనిషి ఏమనుకుంటాడంటే, యక్ష ప్రశ్న అడుగుతాడు ధర్మరాజుకి, మూర్ఖ జీవరాశి ఏది, ఇమీడియట్ చెప్పేస్తాడు ధర్మరాజు మనుష్యుడు అని. అప్పుడు మళ్ళా యక్ష అడుగుతాడు, పాముని పట్టుకుంటాడు, సింహాన్ని పట్టి జూల్లో వేసేస్తాడు, ఏనుగు మదం దింపుతాడు. ఇలాంటి మనిషిని నువ్వు మూర్ఖ అంటావు. అవును, మూర్ఖుడేవాడు. తన చుట్టుముట్టు వస్తువులు నాశనమయ్యేది, తన చుట్టూ ఉన్నవాళ్ళు సచ్చేది అన్ని చూసి కూడా తాను చిరంజీవి, నేనే బతుకుతా అని 7 తరాల వరకు పైసలు ఎంట పడతాడు. వీడు మూర్ఖుడు కాకుంటే మళ్ళీ అని ధర్మరాజును చెప్తాడు. మనిషి ఎట్లా ఆలోచిస్తాడంటే, మొన్న ఎవరికో ఏమైండే, వాడు చచ్చిపోయిండు, నేను శ్మశానికి పోయి వాడిని కాల్చి వచ్చినా నాకేం కాలేదు, నిన్నెవరో చచ్చిపోయిండు, శ్మశానికి పోయి నేనే కాల్చి వచ్చినా నాకేం కాలేదు, నాకేమైతే లేదు, అందరూ చేస్తారు, నేను అట్లే ఉంటా అనే భ్రమలో ఉంటాడు మనిషి అని ధర్మరాజు చెప్తాడు. చూడండి, ఈ విషయాలను మేము జ్ఞాపకం పెట్టుకోవాలి. అమెరికాలో ఒక సినిమా వచ్చింది, 5 నిమిషాల సినిమా, అవార్డు ఇచ్చింది. ఓన్లీ 5 మినిట్స్ సినిమానే 5 మినిట్స్ అవార్డు దొరికింది. సినిమా స్టార్ట్ అయింది. ఒక పిల్లగాడు పండుకుని సీలింగ్ చూస్తున్నాడు పైన. సినిమా స్టార్ట్ అయ్యి 1 నిమిషం అయింది, 1.5 నిమిషం అయింది, 2 నిమిషాల దగ్గరకు వచ్చింది, అంతే ఉంది. ఒక అబ్బాయి పండుకున్నాడు, పైన సీలింగ్ చూస్తున్నాడు. అందరు అనుకున్నారు స్టకప్ అయిందేమో, ముందర పోవటం లేదు. అప్పుడు 2 నిమిషాల తర్వాత అరవనికి స్టార్ట్ చేశాడు, విజిల్ కొట్టడానికి స్టార్ట్ చేశాడు. ఏమైంది చూడండి, స్టకప్ అయింది. 3 నిమిషాలు అయింది, అట్లే ఉంది. 3:30 అయింది, అట్లే ఉంది. 4 అయింది, అట్లే ఉంది. ముందర పోవటం లేదు సినిమా. 5 నిమిషాలు అయింది, వాళ్ళకి అసహనం పోయింది. వాళ్ళంతా డోర్ తీసి, ఏమయ్యా ఈ సినిమా ముందరే పోతలేదు, స్టకప్ అయింది, వాడు ఉండడా లేదా ఆపరేటర్, అట్లే నిండిపోయింది, 5 నిమిషాల నుంచి అది అట్లే ఉంది అని వస్తే అప్పుడు ద ఎండ్ అని వచ్చింది, సినిమా అయిపోయింది అని దాని గురించి అన్ని రాసినారు. ఏమంటే 32 సంవత్సరాల నుంచి ఈ అబ్బాయి ఇదే మాదిరిగా స్థితిలో ఉన్నాడు. కండ్లు చూస్తున్నాడు, సీలింగ్ చూస్తున్నాడు, అక్కడ ఇక్కడ ఏం చూడడు. పైన ప్రాణం ఉంది, శ్వాసం నడిచింది, ఆహారం తీసుకుంటాడు. ఒక డిసీజ్ ఎట్లా వచ్చింది, ఆయనకి కదలం లేదు, దృష్టి కూడా, గుడ్లు కూడా అక్కడిక్కడ కావు, పైన చూస్తున్నాడు సీలింగ్.
32 సంవత్సరాల నుంచి ఒకటే స్థితిలో ఉన్నాడు. చూడండి ఎంత బాధ, తల్లిదండ్రులకి ఎంత బాధ, ఆయనకెంత బాధ. 32 సంవత్సరాల నుంచి ఈ మాదిరిగా పరిస్థితి వచ్చింది. జాగ్రత్త అని ఆ సినిమా ఒక ఉద్దేశం. కాబట్టి మేము కూడా కొద్దిగా స్పందించాలి. ఎవరికైనా ఏమైనా అయితే ఇమ్మీడియట్గా మేము స్పందించి ఒక మనోభావం పెట్టుకోవాలి. గౌతమ్ బుద్ధుని దగ్గర సన్యాసం స్వీకారం కొరకు వస్తే ఆయన చెప్పేవాడు, 4 నెలలు నువ్వు అక్కడ ఉండిరా శ్మశానంలో, చూడు ఎవరెవరు ఎట్లా పిడి బూది అయిపోతారు, అతిరతి మారదులు రాజులు, వాళ్ళ దగ్గర 4 నెలలు అక్కడ ఉండి రా. మేము కూడా నెలకు ఒకసారి 1 గంట సేపు సమయం దొరికితే శ్మశానంలో ఏకాంతంగా కూర్చొని రావాలి. ఎవరు జతకొద్దు, మేము ఒక్కరి పోవాలి, కూర్చోవాలి. మాకు అభిమానం అహంకారం అంత తగ్గిపోతుంది. ఎంత కావాలో అంత మేము కొద్దిగా సిస్టమ్గా వేదాంతం మాకు అర్థమైపోతుంది. హిందీలో కూడా చెప్తారు, మౌత్నే జమానేకు ఓ సమాధి ఖాడాలా, कैसे कैसे रुस्तमों को खाक में मिला डाला, कल तक जो तन के चलते थे अपनी शान और शौकत पर, आज क्षमा तक नहीं जलती उनकी मजार पर. అంటే పెద్ద పెద్ద అతిరథి మహారథులు మట్టిలో కలిసిపోయినరా, ఇప్పుడు వాడి సమాధి దగ్గర దీపం అంటించేటోళ్ళు లేరు. నీవెక్కడ లెక్క? ఎందుకు అహంకారం చేస్తావు? దేన్ని అభిమానం చేస్తావు? దేన్ని నాది మురుస్తావు? నాది ఇల్లు, నా ఇది ప్రాపర్టీ, ఆస్తి, భూమి, ఐశ్వర్యము, అధికారము ఏది ఉండదు, అన్ని పోతుంది స్మాష్ అయ్యి. అధికారం ఉండదు, పైసలు ఉండవు, ఇల్లు ఉండదు, ఇది ఉండదు. జాగ్రత్త. కాబట్టి మేము కూడా ఎక్కడో ఏమైనా అయింది మాకేం కాదు అని అనొద్దండి. మాకు కూడా కావచ్చు, మా పిల్లలకి కావచ్చు, మా భార్యకి కావచ్చు, నా భర్తకు కావచ్చు, మా ఇంట్లో కావచ్చు, ఏమైనా కావచ్చు. ఏ భగవంతుడా నన్ను రక్షించు అని నామస్మరణ చేయండి. ఇంకొకరికి ఏమైనా అయినప్పుడు స్పందించండి. బాంధవుల దగ్గర టైం ఇవ్వండి, కూర్చోండి. ఆరోగ్యం బాగలేని వాళ్ళ దగ్గర ఒక 10 నిమిషాలు భుజం మీద చేయబెట్టి మీకు బాగవుతుంది, మీరేం భయపడొద్దండి, మేమున్నాం అని కొద్దిగా మాట్లాడండి. సాంత్వన. ఎక్కడికి పోతలేరు, ఇంట్లోనే ఉండేది, టీవీ చూడడము, ఏసీ, బంగ్లా, కుక్క సాకడము, తన కారు, తన దిది, మగవాళ్ళు ఆడవాళ్ళు చెడ్డీలు వేసుకొని తిరగడము సిటీలో చూస్తాం మేము. పశు జీవనం, ఏమీ స్పందన లేదు. ఎప్పటికీ పెద్ద గేటు తాళమేసి కుక్కలున్నవి జాగ్రత్త. మొదలు మహారాష్ట్రలో రాసేవాళ్ళు, రాండి ఇంట్లో, యా బసా నమస్కారం, ఇంట్లో రాండి నమస్కారం అని. ఇప్పుడు కుక్కలున్నవి జాగ్రత్త. ఈ మాదిరిగా మనిషి తయారైపోయాడు. అది మన జీవితం లక్ష్యం కాదు. పరోపకారం ఇదం శరీరం. ఈ శరీరం ఇంకొకరి కొరకు ఏమైనా మంచి పని చెయ్యి. ఇది ఆలోచన పెట్టుకోవాలి. భారత్ మాతకి జై. అందరికీ నమస్కారం.